ఉంది. మన జంతర్ మంతర్లో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. అసలు యువత ఏం చెప్పదలుచుకున్నారు సార్? యువతరం ఏంటంటే రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలి. ఇవాళ ఇన్ని రోజుల నుంచి నీట్ ఎగ్జామ్, సిబిఎస్ఈ ఎగ్జామ్, నేషనల్ యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్ ఇన్ని లీక్లు అవుతున్నా, ప్రతి ఏటా అవుతున్నా ఒక రాజకీయ జవాబుదారీతనం లేదు. ఎవరు బాధ్యులు దీనికి? ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగితే 23 మంది అధికారులను తొలగించారు. మరి నీట్ ఎగ్జామ్ ఇంత దారుణంగా జరిగి లక్షలాది మంది బిడ్డల జీవితాలను బజారున పడేస్తే ఈ దేశంలో విద్యా మంత్రి కనీసం రాజీనామా చేయడా? మినిమం అకౌంటబిలిటీ కదా, జవాబుదారీతనం, ఒక నైతిక బాధ్యత అయితే రాజకీయాల్లో ఉంటుంది కదా. అంత పదవులు కావాలా, ప్రజలు కావాలా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఎరువుల ధరలు చూస్తే బస్తాకు 1500 రూపాయలు పెరిగాయి. కానీ అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడాడు, ఎరువుల శాఖ మంత్రి మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టుగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగులు ఫైర్ చేస్తున్నారు. ఐటీ మంత్రి మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెరుగుతుంటే ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడారు. సో ఎవరికి ఎక్కడా జవాబుదారీతనం లేకపోతే ప్రజలు ఏం చేయాలి? అందుకే ఇవాళ ప్రజలు కాక్రోచ్ రూపంలో రోడ్ల మీదకి వస్తున్నారు. రాజకీయ వ్యవస్థ పారాసైట్స్ అయితే యువత రోడ్డు మీద పోరాట వీరులు అవుతారు. అదే ఇవాళ దేశంలో జరుగుతుంది. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైల్వే యాక్సిడెంట్ రాజీనామా చేశారు. రైల్వేలు మారినాయని కాదు, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఇంకో ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు. కానీ ఎవరో ఒకరు అకౌంటబుల్. మరి మీరు మా పోనీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. 2025 లో నీట్ లీక్ అయింది, మళ్ళీ 2026 లో కూడా లీక్ అయినా ఆయన కామ్ కింద కూర్చున్నాడు. ఇప్పుడు నీకు అధికారం ఇచ్చింది ప్రజలు దేనికి? పని చేయమని. పని చేయగలిగితే రాజీనామా అవసరం లేదు, పని చేయకపోతే పక్క బొమ్మని చెప్తున్నారు. యువత మూసాధోరణి పాలనకు చరమగీతం పాడాలని అనుకుంటున్నారా సార్? అంటే ఇప్పుడు ఈ దేశంలో యువత ఎప్పుడు కూడా మార్పును కోరుకున్నారు. ఇప్పుడే కాదు, మీకు స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా యువత మార్పును కోరుకున్నారు. రాజకీయ వ్యవస్థ యువతను తమ పౌరులాగా వాడుకోవాలని చూస్తే ఎక్కడో చోట యువతరం ఈ రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తూ ధిక్కార స్వరాలు వినిపిస్తూనే ఉంటుంది కదా. ఈ ధిక్కార స్వరం వినిపిస్తా ఉంటే అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారనే వాదన వస్తుంది. ఏమవుతుంది దానివల్ల? నాలాంటి వాళ్ళని ఎప్పటి నుంచో దేశద్రోహులు, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, అర్బన్ నక్సలైట్లు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు, ఈ పార్టీ ఆ పార్టీ అని కండువాలేసాను కూడా. ఏమైంది? నాకేమైనా అయిందా? సో ఏం జరుగుతుంది? ప్రశ్నించే వారిపైన 100 రాళ్ళు పడతాయి. వాళ్ళకు ప్రభావం ఉన్న వారి చోటే నీపై దాడి జరుగుతుంది. దానికి సిద్ధపడి ఉండాలి కదా. ఒక్క నిమిషం, ఒక దేశాన్ని మరో దేశాన్ని మనం ఎప్పుడు పోల్చకూడదు. దేశం యువత చేతుల్లోకి రావాలని యువత కోరుకుంటుందే. దేశం మార్పు చెందాలని యువతరమా మధ్య వయసు వల్ల కాదు. ఈ దేశ భవిష్యత్తు యువత కనుక యువత మార్పు జరిగే పోరాటంలో ముందున్నారు. ఇది కేవలం యువత పోరాటం ఎందుకు ఉండాలి? ఇది ప్రజా పోరాటం కావాలి. యువత వల్లే సాధ్యం అవుతుంది. ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన ప్రతి పెను మార్పు వెనుక కూడా యువతే ఉన్నారు. బట్ ఈసారి మాత్రం భారతదేశం దాన్ని అందుకోవడంలో కొంచెం వెనకబడిందని నాకు అనిపించింది. నిజానికి గత 4-5 సంవత్సరాలుగా ప్రపంచంలో యువత అనేక చోట్ల అనేక ఉద్యమాలు చేస్తున్నారు, అనేక మార్పులకు కారణం అవుతున్నారు. లేట్ గా అయినా కూడా భారతదేశంలో ఇది అందుకుంది. దానికి మనం ధర్మేంద్ర ప్రధానికి ఒక థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి. అతను అంత దారుణంగా లేకపోయి ఉంటే బహుశా ఈ యువత నిద్ర కూడా లేచి ఉండేది కాదు. ఫైనల్ గా నిద్ర లేచింది. ఇది ఒక మార్పుకి కారణం అవుతుందని, ఇది కొనసాగుతుందని ప్రశ్నించడం ముఖ్యమండి. ప్రశ్న వల్ల వచ్చే సమాధానాల వల్ల ఏ మార్పు అయినా వస్తుంది. ఇప్పటిదాకా భారతదేశంలో ప్రశ్నించడాన్ని ఒక రకంగా నిషేధించారు. ప్రశ్నించారంటే మీరు దేశద్రోహి అంటున్నారు. ప్రశ్నించడమే దేశభక్తి. ప్రశ్నించడం లేదు అంటే మీరు దేశద్రోహులు. సో మొట్టమొదటి తొలి అడిగే, నేను ఈ రోజే ఏదో అయిపోతుందని నేను అనుకోవట్లేదు, కానీ ఒక ప్రశ్నించడం అంటూ మొదలుపెట్టి జై శ్రీరామ్ వల్ల ఏం జరిగింది? భారతదేశంలో నీట్ లీక్ ఆపగలిగారా? సిబిఎస్ఈ లీక్ ఆపగలిగారా? ఉద్యోగాలు ఇవ్వగలిగారా? దేశంలో తిండి పెట్టగలుగుతున్నారా? ప్రపంచంలో ప్రతి సూచిలో మనం ఎందుకు అట్టడుగుకు జారిపోయాం? జై శ్రీరామ్ లో తప్పులేదు, తప్పుదనట్లేదు, కానీ అది తిండి పెట్టదు, అది ఉద్యోగాలు ఇవ్వదు, అది దేశాన్ని పురోగతిలోకి తీసుకుని వెళ్ళదు. ప్రశ్నించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
ఇవాళ మనం ఈ దేశంలో రెండు కాపాడుకోవాలి. ఒకటి విద్య, రెండోది పర్యావరణం. ఈ రెండు కాపాడుకోకుండా ఏ నినాదాల వల్ల ఏ ఉపయోగం లేదు. ఇవి రెండు కావాలంటే మనం సోనం వాంగ్ చెప్పినట్టుగా భయం నుంచి, విద్వేషం నుంచి విముక్తి కావాలి. ఈ మూమెంట్ అటువైపు దారితీస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది జంజీ ఉద్యమంగా లేదు, మనువాదానికి అంబేద్కర్ వాదానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం లాగా ఉందని మాట్లాడుతున్నారు. ఏమైనా అనొచ్చండి, ఇట్స్ ఓకే. అన్ని రకాల వాళ్ళు రావాలి. ఇది ఒక ఇంద్రధనుసు. భారతదేశమే ఒక ఇంద్రధనుసు. అన్ని రకాల భావజాలాలు, కల్చర్స్, అనేక రకాల భాషలు ఉంటాయి. అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు, రానివ్వండి. మనం ఈ రోజే ఒక ఎజెండా ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఒకటే ఎజెండా ప్రశ్నించడం, ఒకటే ఎజెండా భారతదేశాన్ని ముందుకు నడిపించడం. దానికి ఏ భావజాలమైనా రానివ్వండి, అందరం ఐక్యంగా పనిచేద్దాం. మనం కామన్ ఎజెండా ఏదో చూసుకుందాం. అందరికి ఇప్పుడు ఏం కావాలి? మంచి విద్య కావాలి. అంతవరకు ఆ ఎజెండా మనం తీసుకుందాం. అట్లాగే పోరాటం వ్యవస్థల మీద, గవర్నమెంట్ ప్రభుత్వాల మీద, వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద. డెఫినెట్ గా వ్యవస్థలు నడిపేదే ప్రభుత్వం అయినప్పుడు డెఫినెట్ గా వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద కూడా ఉంటుంది కదా. బీజేపీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇది రైటిస్ట్ పార్టీ అని బీజేపీ మీదనే లెఫ్టిస్ట్ పోరాడుతున్నారు. అందరి మీద వస్తాయండి. ఎప్పుడు ఎవరు ఏ మాట మాట్లాడినా వాళ్ళ మీద తప్పకుండా విమర్శలు వస్తాయి. విమర్శలు వచ్చినంత మాత్రాన అది వాస్తవం కాదు. పైగా కార్యాచరణ అనేది ఉంటుంది కదా. నిన్నగాక మొన్న పుట్టారు, ఇప్పుడే ఎందుకు మనం ఆరోపణలు చేయడం, ఇప్పుడే ఎందుకు అబాండాలు వేయడం, ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేసే వాళ్ళని వెనక్కి పంపించాలని ఉండొచ్చు. అందరూ వచ్చారు, అనేక వైపుల నుంచి అందరూ వచ్చారు. ఆ పార్టీ అని నేను అనుకోవట్లేదు, అనేక పార్టీల నుంచి వచ్చారు. ఎందుకు ఉండకూడదు అంటున్నాను. ఎందుకు ఉండకూడదు? అన్ని పార్టీల వాళ్ళు రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీజేపీ నుంచి కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా సిబిఎస్ఈ పరీక్షలు రాశారు, వాళ్ళ పిల్లల పేపర్లు కూడా లీక్ అయ్యాయి, వాళ్ళ పిల్లలు రాసిన నీట్ పరీక్ష కూడా రద్దయింది. సో బీజేపీ వాళ్ళు కూడా రావాలి. ఎందుకు రావద్దు? అందరూ రావాలి. నీట్ క్వశ్చన్స్ మొత్తం లీక్ కాలేదు, కేవలం 135 క్వశ్చన్లు మాత్రమే లీక్ అని చెప్పి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి. నీట్ అనేది ప్రతి సంవత్సరం లీక్ అవుతుంది. గత 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 3 సార్లు అఫీషియల్ గా లీక్ అయిందని చెప్పారు. కానీ ఈసారి లీక్ చేసిన వాళ్ళ పిల్లలకు లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి అంటే అర్థం ఏంటి? అదే కోచింగ్ సెంటర్స్ కి లాస్ట్ ఇయర్ భారీగా సీట్లు వచ్చాయి అంటే అర్థం ఏంటి? లాస్ట్ ఇయర్ కూడా లీక్ అయింది. అంటే భారీగా లీక్ అయితే తప్ప ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, కానీ ప్రతి సంవత్సరం లీక్ అవుతూనే ఉంది. అది మనం మర్చిపోకూడదు. బీజేపీ మూవ్మెంట్ ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కానీ అక్కడ ఉన్న అధికారులు తప్పు చేస్తే కేంద్ర మంత్రి ఎట్లా రాజీనామా చేస్తాడో అది కరెక్ట్ కాదని బీజేపీ నాయకులు ఒకసారి లీక్ చేస్తే అధికారుల పొరపాటు, 2 సార్లు జరిగితే అది నేరం, 3 సార్లు జరిగితే ఏంటి? అది కూడా ఒప్పుకున్నది. ఒప్పుకునే 3 సార్లు అంటే అర్థం ఏంటి? వాళ్ళు అసమర్థంగా ఉన్నారని. అంటే నువ్వు లీక్ ను కూడా ఆపలేకపోయాక అక్కడ ఎందుకు కూర్చోవాలి? ఖచ్చితంగా రాజీనామా చేయాలి.